వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మనతో పాటు వెల్త్ మేనేజర్ రేవంత్ చెల్లెమల్ల గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. సార్, పోర్ట్ఫోలియో గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలాసార్లు మీరు. ఇవి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. లాభాలు నష్టాలు ఓకే, ప్లస్ లాభాలు వస్తున్నాయి, దాన్ని ట్యాక్స్లో ఎలా జీవించాలి, ప్లస్ ఒకటి ఉంది ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అనే ఒకటి పద్ధతి ఉందని చెప్తున్నారు. అవును, అదేంటి సార్ అసలు? వెల్త్ మేనేజర్గా మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో బేసిక్గా సంపాదించడం ఒకటే కాదు, దాన్ని నిలబెట్టుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది ట్యాక్సెస్ ఫైల్ చేయడం రాక, ట్యాక్సెస్లో ఎటువంటి అడ్వాంటేజెస్ తీసుకోవాలో తెలియక నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఒక సీఏని అప్రోచ్ అయితే మేబీ దే మైట్ హెల్ప్. కాకపోతే సరే మన వాళ్ళ కోసం కొంత అర్థమయ్యే విధంగా ఈ పర్టికులర్గా ఈక్విటీ మార్కెట్స్లో వీటన్నిటిలో కూడా ఎలాంటి ట్యాక్సెస్ని మనం అంటే ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అనేది ఎలా పనిచేస్తుంది అనే దానికి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో వీ హ్యావ్ సో మెనీ కేటగిరీస్. ఇప్పుడు కంపల్సరీ మస్ట్ సార్ అది తెలిసి ఉండాలి. అది తెలిస్తేనే మీరు లాసెస్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయగలుగుతారో తెలుస్తుంది మీకు. లేకపోతే అన్నెసరిగా ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తారు. ఓకే, సో టు ప్రొటెక్ట్ దట్, సో బేసిక్గా మనకి ఈ ట్యాక్సెస్ పే చేయడంలో మనకి ప్రతి ఒక్క దానికి కూడా సర్టన్ రూల్స్ ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ రెంటల్ ఇన్కమ్ ఒక ప్రాపర్టీ మీద వస్తున్నప్పుడు మనకు ఆ రెంటల్ ఇన్కమ్ వచ్చేటప్పుడు దాని మీద ఇంకేదైనా ఖర్చు పెట్టి ఒకవేళ మనం నెగిటివ్లో ఉంటే దాన్ని కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేసి మనకు శాలరీలో నుంచి కూడా హార్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ ఇన్కమ్ రావాల్సిన దాంట్లో నుంచి నెగిటివ్ అంటే పెట్టుబడి ఏదో పెట్టి ఏదో జరిగి మనకు లాస్ వచ్చింది అనుకోండి, సో మనకు శాలరీ కూడా వస్తుంది ప్యారలల్గా. 10 లక్షల జీతం వస్తుంది, మనకు అదే రెంటల్ ప్రాపర్టీ నుంచి ఒక 2 లక్షల లాస్ ఉంది. దీనికి అగైనెస్ట్గా వీ కెన్ ఆఫ్సెట్. సో 8 lakhsకి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలియక మనం డబ్బులు చాలా పోగొట్టుకుంటున్నాం. సో ఈ రోజు ఎంటైర్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఐ ఎక్స్ప్లెయిన్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ. అంటే అది మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే షేర్స్ అయ్యి ఉండొచ్చు. ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకు పర్టికులర్గా 2 కేటగిరీస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఈక్విటీస్లో మనకి 12 నెలలు దాటిన ప్రతి ఒక్కటి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి ఎంటర్ అవుతుంది. 12 నెలలు 12 months బిలో ఉన్నదంతా కూడా మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే కనుక మనం 12.5% ఆన్ ప్రాఫిట్ పే చేస్తాం. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయినట్లయితే 20% ఆన్ ప్రాఫిట్ అనేది మనం పే చేయడం జరుగుతుంది. ఇది ప్రాఫిట్ వస్తే. మన ప్రాఫిట్ ఒకటే కాదు, మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో అంటే మేజర్గా నెగిటివ్ ఉండకపోవచ్చు, కానీ స్టాక్స్లో అయితే లాస్ రావడం అనేది చాలా సహజంగా జరిగేది. సో బేసిక్గా మనకి స్టాక్స్లో లాస్ వచ్చినా, ఎక్కడ లాస్ వచ్చినా ఈ ఎంటైర్ సెగ్మెంట్లో మనం దాన్ని హార్వెస్ట్ చేయొచ్చు. ఆ హార్వెస్టింగ్ అంటే ఏంటో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఈ సంవత్సరం మార్కెట్స్ బాగా పెరిగినప్పుడు ఒక 10 లక్షల రూపాయలు ఎంతో ప్రాఫిట్ బుక్ చేశారు అని అనుకుందాం. అది ఆల్రెడీ 1 year బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు ప్రాఫిట్ బాగా వచ్చింది, ఒక 10 లక్షల రూపాయలు. సహజంగా చేస్తే ఏం చేస్తారు, దాంట్లో 1.25 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ని తీసేసి ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి 8,75,000 ఏదైతే ఉందో దానికి 12.5% చొప్పున పే చేస్తారు. అంటే యావరేజ్గా వస్తే 1 లక్ష రూపాయలు ఎంతో ట్యాక్స్ రావచ్చు లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ దానికి. ఇన్ ద సేమ్ టైం మీకు స్టాక్స్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే, అది మీరు ఈ సంవత్సరమే కొన్నారు, ఇంకా 12 నెలలు కాలేదు. సో బేసిక్ ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి మార్చ్ వచ్చేసింది, అందులో ఒక 5 లక్షల దాకా లాస్ ఉంది. మార్కెట్ బాగా పడిపోయింది కదా, విపరీతమైన ఫాల్. అసలు స్టాక్స్ అయితే దాదాపుగా 30-40% కూడా పడిపోయినాయి. సో దాదాపు ఒక 5 లక్షల లాస్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీరేం చేయొచ్చానంటే దీన్ని ఇక్కడ షార్ట్ టర్మ్ లాస్ని బుక్ చేస్తే మీరు ఈ లాస్ని ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో వచ్చిన ప్రాఫిట్లో ఆఫ్సెట్ అయిపోతుంది. ఇక్కడ 8,75,000 ఉంది కదా, 8,75,000లో నుంచి స్టాక్స్లో బుక్ చేసిన 5 lakhs మైనస్ చేస్తే మీకు హార్డ్లీ ఉండేది 3,75,000 మాత్రమే. సో మీరు దీన్ని ఆఫ్సెట్ చేసేయచ్చు. అలా కాదు, నేను ఇప్పటిదాకా ఏం ప్రాఫిట్స్ బుక్ చేయలేదు కానీ ఈ సంవత్సరం లాసెస్ ఉన్నాయి, ఐ హ్యావ్ టు బుక్ ఇట్. బుక్ చేయకపోతే ఇంకా లాసెస్ పెరుగుతాయి, భయపడిన అవసరం లేదు. ఈ షార్ట్ టర్మ్ లాస్ అయినా ఇప్పుడు మీరు బుక్ చేసేస్తే అప్కమింగ్ ఇయర్స్లో 8 సంవత్సరాల వరకు యూ కెన్ ఆఫ్సెట్ దట్ అగెయిన్స్ట్ షార్ట్ టర్మ్ లాస్. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ లాస్ కనుక బుక్ చేసినట్లయితే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి అగెనెస్ట్గా ఆఫ్సెట్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి అగెనెస్ట్గా కూడా ఆఫ్సెట్ చేయొచ్చు. ఒకవేళ 12 నెలలు దాటిన తర్వాత కనుక లాస్ బుక్ చేసినట్లయితే దాన్ని లాంగ్ టర్మ్ లాస్ అని అంటారు. ఇక్కడ లాంగ్ టర్మ్ లాస్ను మాత్రం మీరు కేవలం లాంగ్ టర్మ్ గెయిన్స్కి అగెనెస్ట్గా మాత్రమే ఆఫ్సెట్ చేయగలుగుతారు. షార్ట్ టర్మ్లో వచ్చే గెయిన్స్కి అగెనెస్ట్గా ఆఫ్సెట్ చేయడానికి కుదరదు. బట్ మన షార్ట్ టర్మ్కి మాత్రం వెసులుబాటు ఉంది. సో ఇప్పుడు మనకి ఏమన్నా లాసెస్లో ఉన్నా కానీ నిర్మోహటంగా బుక్ చేసుకొని ఆ ప్రాఫిట్స్కి అగెనిస్ట్గా మనం దాన్ని ఆఫ్సెట్ చేయొచ్చు. ఇన్ కేస్ మన దగ్గర ప్రాఫిట్ ఏమో 5 లక్షలు ఉంది, లాస్ ఏమో 10 లక్షలు ఉంది అనుకోండి, ఆ 5 లక్షల ప్రాఫిట్కి అగెనెస్ట్కి ఇక్కడ బుక్ చేసిన దాంట్లో 10 లక్షల నుంచి 5 లక్షలు మైనస్ అయ్యి మిగతా 5 లక్షలు నెక్స్ట్ 8 years వరకు క్యారీ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా మీరు ప్రాఫిట్ బుక్ చేసినా దాంట్లో నుంచి 5 lakhs ఆఫ్సెట్ చేస్తారు.
సో మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో లాస్ బుక్ చేయడం కోసం మనం ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే అయితే కనుక నా పోర్ట్ఫోలియోలో మార్చ్ మిడ్కి వచ్చే టైంకి ఇంటెన్షనల్గా లాస్ బుక్ చేస్తాను. అవసరమైతే అక్కడైనా లాసెస్ ఉంటాయి, నేను అక్కడ బుక్ చేయకపోతే ఏం జరుగుద్ది, నేను ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. బుక్ చేస్తే ఏమవుతుంది, మహా అయితే ఇక్కడ ఎగ్జిట్ అయితే వెంటనే ఎంట్రీ అయిపోతా, అంతే. ఎగ్జిట్ అవ్వడం ఎంట్రీ అవ్వడం పెద్ద టైం నేను తీసుకోను. జస్ట్ పొజిషన్స్ని క్లోజ్ చేసి రీఓపెన్ చేస్తాం అంతే. ఐ బుక్ ద లాస్ అండ్ ఐ టేక్ ద ట్యాక్స్ అడ్వాంటేజ్. సో బేసిక్గా మనకి ఈ బేసిక్స్ తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం. ఇక్కడ ఇంకొక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటి అని అంటే, మీకు వచ్చేటువంటి లాస్ని విత్ ఇన్ ద టైం ఫ్రేమ్, వాళ్ళు ఏ టైం ఫ్రేమ్లో అయితే మనం ఫైలింగ్ చేయాలని చెప్తున్నారో ఆ టైం ఫ్రేమ్లో మీరు ఫైలింగ్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. అందులో మెన్షన్ చేయాలి మీ ఐటీఆర్లో, ఇట్లా నేను లాస్ వచ్చింది అనే విషయం. సహజంగా అందరూ ఏం చేస్తారంటే, ప్రాఫిట్ వస్తేనే కదా ట్యాక్స్ కట్టేది, లాస్ వస్తే కట్టనవసరం లేదు కదా అని చెప్పి లాస్ వచ్చిన దాన్ని ఐటీఆర్లో మెన్షన్ చెయ్యరు. మెన్షన్ చేయకపోతే మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయేటువంటి గెయిన్స్కి ఆఫ్సెట్ చేయడానికి కుదరదు. సో యూ హ్యావ్ టు మెన్షన్ ఆల్ యువర్ లాసెస్. అదొకటే కాకుండా అండ్ ఈవెన్ ఇక్కడ వచ్చేటువంటి క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ రియల్ ఎస్టేట్ అగైనెస్ట్గా కూడా అడ్జస్ట్ చేయగలుగుతాం. సో బేసిక్గా ఇక్కడ ఒక చార్ట్ ఉంది, ఏ కేటగిరీలో లాస్ వస్తే ఏ కేటగిరీలో ఆఫ్సెట్ చేయొచ్చు, ఇంటూ ఉన్నాయని ఆఫ్సెట్ చేయలేమని, టిక్ ఉన్నాయన్ని కూడా ఆఫ్సెట్ చేయగలుగుతామని. ఈ చార్ట్ ఒకటి దృష్టిలో పెట్టుకుంటే అఫ్కోర్స్ వాటికి సబ్ లిమిట్స్ ఉంటాయి, ఇంతవరకు చేయగలుగుతాం ఇంతవరకు చేయగలుగుతామని. సో బేసిక్గా వీటిని దృష్టిలో పెట్టుకొని సో యూ కెన్ ఆస్క్ ఎ డౌట్. ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడగాలి కదా అట్లీస్ట్ సీఏని, సార్ నాకు ఇట్లా వచ్చింది అని. మనం సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. టాక్ టు యువర్ ట్యాక్స్ ఆడిటర్ ఆర్ ఎ సీఏ. సో హీ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ఫైలింగ్ దీస్ రిటర్న్స్. సో ఈ రిటర్న్స్ ప్రాపర్గా ఫైల్ చేయాలి. చాలా తగ్గుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ వచ్చింది, మార్కెట్స్ పడిపోతున్నాయి, మనం బుక్ చేస్తే అయ్యో లాస్ అని వదిలేస్తాం. మనం దాన్ని ఫైల్ చేస్తే రేపు ప్రాఫిట్ అయితే వస్తుంది కదా గోయింగ్ ఫర్దర్. మరి ఆ ప్రాఫిట్లో అట్లీస్ట్ ట్యాక్స్ పే చేయకుండా ఉండాలి కదా. ఇక్కడ నష్టపోయాం, నెక్స్ట్ 8 సంవత్సరాలు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. హ్యాపీగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, హ్యాపీగా అక్కడ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇది చూపించండి. పలానా సంవత్సరాల్లో బాబు నాకు లాస్ వచ్చింది, ఇక్కడ నాకు 10 లక్షల ప్రాఫిట్ వచ్చింది, పోయిన 3-4 సంవత్సరాలు నాకు లాస్ ఉందబ్బా, ఇక్కడ 55 లక్షల లాసు, ఇక్కడేమో 5 లక్షల ప్రాఫిట్ ఉంది ఈ సంవత్సరం, 2 ఆఫ్సెట్ చెల్లుకు చెల్లు, ఇంకా నేను కట్టేదేం లేదు. లేకపోతే ఏమవుతుంది, యూ హ్యావ్ టు పే 12.5% ప్రాఫిట్ కదా, ట్యాక్సెస్ కదా. డబ్బులు కోల్పోతున్నారు కదా, అవి మీ డబ్బులే కదా. ఎప్పటికీ మొత్తుకుంటాం, అరే బాబు ఇండియాలో ట్యాక్సులు ఎక్కువ అని. అక్కడ ట్యాక్సులు ఎక్కువ, అలానే వెసులుబాట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఆ వెసులుబాట్లను వాడుకుంటే ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్, ఎస్ యూ కెన్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ దిస్. అండ్ దాంతోపాటుగా అక్కడ కూడా ఉంది ఇప్పుడు ఎఫ్ఎన్ఓకి సంబంధించి కానీ, ఇప్పుడు నాన్ స్పెక్యులేటివ్ అని అంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అని అంటేనేమో ఇంట్రా డేలో స్టాక్స్ కొని అమ్ముతారు కదా, దాని స్పెక్యులేటివ్ బిజినెస్ కేటగిరీ. చాలా మందికి అవేర్నెస్ లేదు, అసలు లేదు, చాలా మందికి తెలియదు. సో స్పెక్యులేటివ్ ఇక్కడ ఉండే మేజర్ కేటగిరీస్ మన ఈక్విటీ మార్కెట్స్కి రిలేట్ అయి ఉంటాయి. స్పెక్యులేటివ్ బిజినెస్ మన ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాటిల్లో స్టాక్స్ పర్టికులర్ స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్, ఎల్టీజీ, ఎస్టీజీ, స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈక్విటీకి సంబంధించి ఇక్కడ చాలా ఉంది. అఫ్కోర్స్ వేరే వాటి గురించి కూడా ఉన్నాయి, కానీ టైం సరిపోదు కూడా ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ టు ద లిమిటెడ్. సో టాక్ టు యువర్ సిఏ, షో యువర్ లాసెస్ అండ్ ఆఫ్సెట్. యూ హ్యావ్ టు ఫైల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెల్త్ క్రియేషన్ రేవంత్ చెల్లమల గారు ఒక మంచి టిప్ అయితే చెప్పారు. ఐటీఆర్ ఫిల్ చేసే ముందు ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. పోర్ట్ఫోలియో లాస్ట్లో ఉన్నా లాభంలో ఉన్నా మీరు ఒకసారి మీ సిఏని ఒకసారి కాంటాక్ట్ అయితే, లేదా వెల్త్ క్రియేటర్ ఎవరైనా కాంటాక్ట్ అయితే మంచి అడ్వైజ్ ఇస్తారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.